అస్మద్గురుభ్యో నమ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయంలో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇతరులకు బాధ కలిగించకుండా సత్యము ప్రియము హితము అయిన సంభాషణ సాగించడము, వేదాధ్యయనం చేయడం వాక్కుకు సంబంధించిన తపస్సు అంటారు. మనఃప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపోమానసం ఉచ్యతే. మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం, మౌనం వహించడం, శాంత స్వభావము, ఆత్మనిగ్రహము, అంతఃకరణ శుద్ధి కలిగి ఉండడం మనస్సుతో చేసే తపస్సు అవుతుంది. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్విధం నరైః అపలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచర్యతే. నిర్మలమైన మనస్సు కలిగిన వాళ్ళు పరమశ్రద్ధతో ఫలాపేక్ష లేకుండా 3 విధాలైన తపస్సు చేస్తే దానిని సాత్వికము అని చెబుతారు. హరి ఓం తత్సత్. ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీతలోని శ్రద్ధాత్రయ విభాగ యోగం అనే 17వ అధ్యాయము 17 ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే 15వ అధ్యాయము సంపూర్ణం. హరి ఓం తత్సత్.